అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 20 డిసెంబర్ షిఫ్ట్ 2 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. The sum of two rational numbers is -4. If one of them is -13/25, then the other is. సో టూ రేషనల్ నంబర్స్ సమ్ అనేది -4 అయితే వన్ నంబరు -13/25 అని ఇచ్చారు. అదర్ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ మనకి -4 అని ఇచ్చారు కదా. సో -13/25 ప్లస్ అదర్ నంబర్ ఎక్స్ అనుకుంటే సమ్ వచ్చేసి -4. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 -13 ఈ సైడ్ వెళ్తే +13/25 అయింది. సో 25 × 4 ఈజ్ 100. -100 ప్లస్ 13 డివైడెడ్ బై 25. 100లో నుంచి 13 మైనస్ చేస్తే మనకి 87 వస్తుంది. సో -87/25 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, if the radius of sphere is decreased by 10%, then the volume of sphere will be decreased by what percent? సో స్పియర్ రేడియస్ 10% డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఎంత డిక్రీజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఈజ్ 4/3 πr³ కదా. ఇక్కడ 4/3 అను π ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ క్యూబ్. సో ఇప్పుడు రేడియస్ అనేది 10% డిక్రీజ్ అయిందన్నారు. 10%ని మనం 1/10లా రాసుకోవచ్చు కదా. సో ఇనీషియల్గా మనకి 10³ సో r³ కాబట్టి 10³ ఉంటే ఇప్పుడు 1 డిక్రీజ్ అయ్యి 9³ అయింది. సో 10³ అంటే 1000, 9³ అంటే 9 9s 81, 81 × 9 ఈజ్ 729. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 1000లో నుంచి 729 మైనస్ చేస్తే మనకి 271 వస్తుంది. అపాన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 271 ఎంత మీద డిక్రీజ్ అయింది? 1000 మీద కాబట్టి డివైడెడ్ బై 1000. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. సో 271 డివైడెడ్ బై 10 అంటే 27.1% అనేది మనకి డిక్రీజ్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the age of father is 3 times the age of son. If the age of the son is 15 years, then the sum of the age of father and son is. సో ఫాదర్ ఏజ్ అనేది సన్ ఏజ్కి 3 times ఎక్కువ ఉంది. సో ఇప్పుడు సన్ ఏజ్ 15 years అయితే సన్ అండ్ ఫాదర్ ఇద్దరు ఏజ్ అనేది మనకి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫాదర్ అండ్ సన్ రేషియో చూస్తే 3:1 కదా. ఫాదర్ ఏజ్ ఈజ్ 3x అయితే సన్ ఏజ్ x అని ఉంటుంది. సో ఇప్పుడు మనకి సన్ ఏజ్ 15 years అన్నారు అంటే ఎక్స్ వచ్చేసి మనకి 15 అయితే సమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ 3x + 1x ఈజ్ 4x. 4x అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ 15 కాబట్టి 4 × 15 ఈజ్ 60. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ 45 km/h అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ ఈస్ 36 km/h. హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రైన్ స్టాప్ పర్ అవర్? సో ఇక్కడ మనకి స్టాపేజెస్ని ఇంక్లూడ్ చేయకుండా ఉంటే ట్రైన్ స్పీడ్ 45 km/h వస్తుంది. సో ఇంక్లూడ్ చేస్తే 36 km/h అనేది ట్రైన్ స్పీడ్ వస్తుంది. సో మనల్ని అడుగుతుంది పర్ అవర్ ఎన్ని మినిట్స్ ట్రైన్ స్టాప్ అవుతుంది అని చెప్పి. సో ఎక్స్క్లూడింగ్ స్పీడ్ వచ్చేసి 45 km/h, ఇంక్లూడింగ్ స్పీడ్ ఈజ్ 36 km/h. డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత వస్తుంది? 9 km/h. ఈ డిఫరెన్స్ అనేది మనకు స్టాపేజెస్ ఎక్స్క్లూడ్ అయిన స్టాపేజెస్తో డివైడ్ చేయాలి. సో డివైడెడ్ బై 45, వాల్యూ అనేది మనకి అవర్స్లో ఉంది కాబట్టి మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60 చేయాలి. సో 15 3s ఈజ్ 45, 15 4s ఈజ్ 60, 3 1s 3 3s. సో 3 × 4 ఈజ్ 12. 12 minutes మనకి పర్ అవర్ ట్రైన్ స్టాప్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in order to pass an examination, a student is required to get 975 marks out of the total marks. Priya got 870 marks and was declared failed by 7%. What is the maximum marks a student can score in an examination? సో ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే స్టూడెంట్కి 975 మార్క్స్ రావాలి. కానీ ప్రియాకి 870 మార్క్స్ వచ్చింది. సో ఆమె 7% మార్క్స్తో ఫెయిల్ అయింది. 7% మార్క్స్తో ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది స్టూడెంట్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎన్ని మార్క్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ పాస్ మార్క్స్ ఎంత ఉంది? 975 మార్క్స్ అనేవి పాస్ మార్క్స్. ప్రియాకి 870 మార్క్స్ వచ్చినాయి. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 975లో 870 మైనస్ చేస్తే మనకి డిఫరెన్స్ 105 వస్తుంది. ఈ 105 అనేది మనకి ఆమె 7% మార్క్స్తో ఫెయిల్ అయింది. ఈ 7% వచ్చేస్తున్నట్టు ఆమె పాస్ అయిపోయేది కదా. సో ఈ 7% అనేది మనకి 105కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది 100% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, 7 1s 7 15s ఈజ్ 105. సో 1500 మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
A bought an item for 384 rupees and sold it for 480 rupees. B bought another item for 1254 rupees and sold it for 1672 rupees. What is the ratio of the gain percentage of A to the gain percentage of B? సో ఏ ఒక ఐటమ్ని 384 రూపీస్కి తెచ్చి 480కి అమ్ముతున్నారు. సిమిలర్లీ బి 1254 రూపీస్కి తెచ్చి 1672కి అమ్ముతుంటే వీళ్ళిద్దరి మధ్యన ప్రాఫిట్ పర్సంటేజ్ రేషియో అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏది చూద్దాము. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 384 ఉంది. సెల్లింగ్ ప్రైస్ 480 ఉంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ 96 అపాన్ కాస్ట్ ప్రైస్ 384. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. సిమిలర్లీ బీది కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1254, సెల్లింగ్ ప్రైస్ 1672. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, డిఫరెన్స్ అంటే ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ అనేది మనకి 418 వస్తుంది. 418 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ మీద కదా ఈ ప్రాఫిట్ వస్తుంది. సో 1254 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి రేషియో తీసుకున్నాం. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే 96 ఇంటూ, సో 6 ఇంటూ 4 చేస్తే మనకి 24 వస్తుంది కదా. యూనిట్ డిజిట్ మనకు 4 ఉంది కాబట్టి ఫస్ట్ 96 ఇంటూ 4 చూద్దాము. 4 6 24, 4 9 36 ప్లస్ 2 అనేది 38 అవుతుంది. సో 96 ఇంటూ 4 అనేది మనకి ఇక్కడ డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 418, ఇక్కడ 8 ఉంది. 8 ఇంటూ 3 చేస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది 4 రావాలి, 4 వస్తుంది. సో అందుకని 418 ఇంటూ 3 అనేది చెక్ చేద్దాం. 3 8s is 24, 3 1s 3 ప్లస్ 2 is 5. అగైన్ 3 4s 12. సో ఇక్కడ మనకి 1254 అనేది 418 ఇంటూ 3 చేస్తే వస్తుంది కాబట్టి 418 డివైడెడ్ బై 3 ఈజ్ 1254. సో మనకి ఇక్కడ రేషియో 1/4:1/3 వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3:4 ఈజ్ ఏ అండ్ బి ప్రాఫిట్ రేషియోస్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio between the radius of the base and the height of a cylinder is 3:4. If its volume is 38,808 centimeter cube, using pi equal to 22/7, find the diameter of the cylinder. సో సిలిండర్ రేడియస్ అండ్ హైట్ రేషియో మనకి 3:4 అని చెప్పించారు. వాల్యూమ్ ఏమో 38,808 అయితే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో ఏఆర్ అండ్ హెచ్ అనేది మనకి 3:4 రేషియోలో ఉన్నాయి. సో 3x అండ్ 4x అనేది మనం తీసుకుంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ దట్ ఈస్ 9x స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 4x. ఈ వాల్యూ మనకి క్వశ్చన్లో 38808కి ఈక్వల్ అన్నారు. సో 11 2s is 22, 11 3s 33, 5 క్యారీ, 11 5s 55, సో 3 క్యారీ, 11 2s 22, అగైన్ 8 క్యారీ అయ్యి 11 8s 88 వస్తుంది. నౌ 9 1s, 9 3s 27, క్యారీ 8, 9 9s 81. సో ఇప్పుడు మనకి 1 క్యారీ అయ్యి 9 2s 18 వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 4 అంటే 8 కదా. 8 4s 32, క్యారీ 7, 8 9s 72. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ వాల్యూ మనకి 49 ఇంటూ ఇక్కడ డివైడ్ బై 7 ఉంది కదా. సో ఇంటూ 7 అయింది. 49 అంటే 7 ఇంటూ 7 కదా. సో ఎక్స్ క్యూబ్ వాల్యూ మనకి 7 క్యూబ్ అవుతుంటే ఎక్స్ ఎంత అయింది, 7 అయింది. సో ఈ వాల్యూ మనం రేడియస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 7 ఈజ్ 21. రేడియస్ మనకి 21 వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది డయామీటర్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఆర్ చేయాలి. సో 21 ఇంటూ 2 ఈజ్ 42 centimeters. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a line segment is of length 5 centimeters and 7 mm. Another line segment of length 9 centimeters 6 mm is joined to it in the same direction. The length of the combined line segment is. సో ఒక లైన్ సెగ్మెంట్ లెంత్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ 7 mm అయితే ఇంకో లైన్ లెంత్ ఏమో 9 సెంటీమీటర్స్ 6 mm అన్నారు. సో ఈ 2 లైన్స్ని జాయిన్ చేస్తే కంబైన్డ్ లైన్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏమో 5 సెంటీమీటర్స్ 7 mm, నెక్స్ట్ లైన్ లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ 6 mm అని అన్నారు కదా. సో ఫస్ట్ సెంటీమీటర్స్ని జాయిన్ చేస్తే 9 + 5 అంటే 14 సెంటీమీటర్స్, 7 + 6 అంటే 13 mm. 13 mmని 10 mm + 3 mm లా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకి 10 mm అనేది 1 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఈ 10 mmని 1 సెంటీమీటర్లా కన్వర్ట్ చేస్తే 14 + 1 ఈజ్ 15.
15 centimeter, 3 mm is our answer. Option D is our answer. Next. Express 0.512 whole bar in the form of P by Q where P and Q are integers and Q is not equal to 0 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 0.512 హోల్ బార్ని P by Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. 0.512 హోల్ బార్ టోటల్ వాల్యూ ఎంత ఉంది? 512 ఉంది. ఇందులో నుంచి మనం పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మైనస్ చేయాలి. సో ఇక్కడ బార్ లేకుండా ఏ వాల్యూ లేదు కాబట్టి డివైడెడ్ బై బార్ అనేది ఎన్ని డిజిట్స్ మీద ఉంది? 3 డిజిట్స్ మీద ఉంది. సో 3 times 9 రాసుకోవాలి. సో P by Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే మనకి 512 డివైడెడ్ బై 3 9s వచ్చింది. ఆప్షన్ D is our answer. నెక్స్ట్. 2 pipes A and B can fill a cistern in 4 hours. Had they been opened separately, then B would have taken 6 hours more than A to fill the cistern. How much time will be taken by A to fill the cistern separately? So 2 pipes A and B కంబైన్డ్గా ఓపెన్ చేసి సిస్టాన్ని ఫిల్ చేయడానికి 4 hours టైం పడుతుంది. అదే ఓన్లీ ఏని లేదా ఓన్లీ బీని ఓపెన్ చేస్తే ఓన్లీ బీని ఓపెన్ చేసినప్పుడు 6 hours టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఏ కన్నా. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ట్యాప్ ఏ ఒకటే సిస్టాన్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్గా ఫిల్ చేయగలగదు అని చెప్పి. సో ఏ ప్లస్ బి కంబైన్డ్గా ఓపెన్ చేస్తే మనకి సిస్టాన్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి 4 hours టైం తీసుకుంటుంది కదా. ట్యాప్ ఏ వచ్చేసి మనకి ఎక్స్ అవర్స్లో ఫిల్ చేస్తే ట్యాప్ బి మనకి x + 6 hours అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో 1 hourలో ట్యాప్ ఏ ఎంత ఫిల్ చేసిద్ది? 1/x. ట్యాప్ బి 1/x + 6. సో కంబైన్డ్ మనకి 4 hours కాబట్టి 1/4 యూనిట్స్ అనేది 1 hourలో కంప్లీట్ చేసిద్ది. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే x × x + 6 అంటే x × x + 6 ఈజ్ అవర్ ఎల్సిఎం డివైడెడ్ బై, సో ఇక్కడ x ఉంది, x + 6. సో ఇక్కడ x + 6 ఉంది కాబట్టి x ఈ వాల్యూ మనకి 1/4కి ఈక్వల్ ఉండాలి. x + x ఈజ్ 2x. 2x + 6 డివైడెడ్ బై x × x + 6 ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ మనం సాల్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ వస్తుంది. సో దానికన్నా మనము ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ అనేది 2 hours ఉంది కదా. సో x వాల్యూ మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 ఈజ్ 4. 4 + 6 ఈజ్ 10. 10 డివైడెడ్ బై 2 × 2 + 6. 6 + 2 అంటే 8 కదా. 8. 2 1s 2 5s. సో మనకి ఇక్కడ 5/8 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 2 ఈజ్ 12. 12 + 6 ఈజ్ 18. 18 డివైడెడ్ బై 6 × 6 + 6. 6 + 6 అంటే 12. సో 6 1s 6 3s ఈజ్ 18. 3 1s 3 4s 12. సో ఇక్కడ మనకి 1/4 వస్తుంది. ఇక్కడ 1/4కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 3x² - 27 దెన్ ఇట్స్ పాసిబుల్ డైమెన్షన్స్ ఆర్. సో మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది 3x² - 27 అని ఇచ్చారు. పాసిబుల్ డైమెన్షన్స్ అనేది ఏమిటి అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3x² - 27 అంటే ఇక్కడ నుంచి మనం 3 కామన్ తీస్తే x² - 3 కామన్ వెళ్ళిపోతే రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది? ఇక్కడ 9 ఉంటుంది. 9ని మనం 3² అని రాసుకోవచ్చు కదా. సో 3 × a² - b² ఫామ్లో ఉంది. సో దట్ ఈస్ x - 3 × x + 3 లా రాయొచ్చు కదా a² - b²ని. సో ఇక్కడ మనకి పాసిబుల్ డైమెన్షన్స్ వచ్చేసి 3, x - 3 అండ్ x + 3. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 15, 10 అండ్ 12 ఈస్. సో ఇక్కడ మనని ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 15 ఉంది, నెక్స్ట్ 10, సేమ్ 12 ఈ x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10 × 12 అనేది మనకి 15 × xకి ఈక్వల్ అయింది. 10 × 12 ఈజ్ ఈక్వల్ టు 15 × x. 5 2s 10, 5 3s 15, 3 1s 3 4s 12. సో x వాల్యూ మనకి 2 × 4 దట్ ఈస్ 8 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 2 numbers are in the ratio 7:5. If their positive difference is 360, then the greater number between them is. సో ఇక్కడ 2 numbers ఉన్నాయి, రేషియో వచ్చేసి 5 and 7 అన్నారు. వీటి మధ్య డిఫరెన్స్ మనకి 360 అన్నారు. సో 2 unitsే కదా డిఫరెన్స్ ఉంది. ఈ 2 units అనేది 360 అయితే గ్రేటర్ నెంబర్ ఎంత అన్నారు. గ్రేటర్ నెంబర్ అంటే 7 units. సో 7 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 1s 2 18s is 36. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 7 × 18 is 126 అండ్ 0. సో మనకి గ్రేటర్ నెంబర్ అనేది 1260 అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్.
సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో సింప్లిఫై చేయమన్నారు. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 3 + 3 డివైడెడ్ బై 3 అంటే 1 ఇంటూ 3 మైనస్ ఆఫ్ 3. సో 3 ఇంటూ 1 అంటే 3 +3 -3 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ డి వచ్చింది. నెక్స్ట్, 2 banks A and B offered loans at 5.5% interest and 6.5% per annum respectively. Ramesh borrowed an amount of 3 lakhs from each bank. Find the positive difference between the amount of simple interest paid to the 2 banks by Ramesh after 2 years. 2 banks, Bank A and Bank B లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ఏలో 5.5% ఉంటే బ్యాంక్ బిలో 6.5% ఉంది. అయితే రమేష్ 2 బ్యాంక్స్లో నుంచి 3 lakhs రూపీస్ తీసుకుంటే 2 years తర్వాత అతను ఇంట్రెస్ట్ పే చేసే ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బ్యాంక్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 5.5% ఉంది. 2 yearsకి మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 2 × 5 = 10. 2 × 5 = 10 + 1 = 11. 11.0 ఇంట్రెస్ట్ అంటే 11% ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్, బ్యాంక్ బిలో 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 yearsకి మనకి 2 × 5 = 10, 2 × 6 = 12 + 1 = 13.0 అంటే 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు 11% అండ్ 13%కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2% ఉంది. 3 lakhsలో మనము 2% అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ మనకి డిఫరెన్స్ వస్తుంది. సో ఈ జీరోస్ క్యాన్సిల్. 3 × 2 = 6. 6,000 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5/4 of a number is greater than 3/4 of the number by 7. Find the number. సో ఇక్కడ 5/4 of a number అంటే 5/4 of a number ఈజ్ గ్రేటర్ దెన్ అన్నారు. సో 5/4 of a number నుంచి మనము 3/4 of the numberని సబ్ట్రాక్ట్ చేస్తే నంబర్ 7 అనేది వస్తుంది. సో ఇప్పుడు 5/4x - 3/4x అంటే డినామినేటర్ సేమ్ ఉంది కదా, 4 ఉంది. సో 5xలో నుంచి 3x మైనస్ చేస్తే 2x వస్తుంది. ఈ వాల్యూ మనకి 7కి ఈక్వల్ అన్నారు. సో 2 1s 2 2s 4. సో x = 7 × 4 = 14. నంబర్ అనేది మనకి 14 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 pipes A and B can fill a tank of 1000 liters in 5 hours and 6 hours respectively. If they are opened together, how many hours will they take to fill an empty tank of 1800 liters? సో 1000 లీటర్స్ని ఫిల్ చేయడానికి ట్యాప్ ఏకి 5 hours పడుతుంటే ట్యాప్ బికి 6 hours టైం పడుతుంది. ఇప్పుడు 1800 లీటర్స్ని బోత్ ద పైప్స్ ఫిల్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ వచ్చేసి మనకి 5 hoursలో 1000 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. ట్యాప్ బి ఏమో 6 hours టైం తీసుకుంటుంది. ఎల్సిఎం తీసుకుంటే 5 × 6 = 30. సో 5 × 6 30, 6 × 5 30. సో 30 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎఫిషియన్సీ 6 + 5 = 11. సో 30/11 hours అనేది మనకి 1000 లీటర్స్ ఫిల్ చేయడానికి టైం పడుతుంది. 1000 లీటర్స్ని 30/11ని 30 / 11 ఉంది కాబట్టి ఇక్కడ × 11 తీసుకుందాం. ఇన్ని అవర్స్ పడుతుంటే 1800 లీటర్స్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 18 × 3 అంటే 54. 54 / 11. సో 54 / 11 hours అనేది టైం తీసుకుంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man has invested 65,000 at a rate of 7.1/2% per annum simple interest for 6 years. Find the amount that he will receive after 6 years. సో ఇక్కడ ఒక పర్సన్ 65,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తుంటే 7.1/2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 6 years తర్వాత అతనికి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది కదా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1/2% అన్నారు. సో 2 × 7 = 14. 14 + 1 అంటే 15/2% ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ మనకి 6 yearsకి వస్తుంది. సో ఇంటూ 6 చేస్తే 2 1s 2 3s = 6. 15 × 3 అంటే 45% మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో 100 అనేది మనం సమ్ అనుకుంటే ఇందులో 45 యాడ్ అయితే అమౌంట్ ఎంత అవుతుంది? 145 అవుతుంది. సో క్వశ్చన్లో మనకి సమ్ అంటే 100% అనేది 65,000 అని చెప్పి ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది 145 అనేది ఎంత అని చెప్పి. సో 5 2s 10, 5 13s 65, ఈ 3 zeros హ్యాజ్ ఇట్ ఈస్. 5 4s 20, 5 2s 10, 5 9s 45. సో ఇప్పుడు 13 × 29 చేస్తే 29 × 3 = 87. 7 8 క్యారీ. 29 1s = 29 + 8 = 37. 377, 3 zeros ఉన్నాయి. 3 zeros /
4, 4 ones, 4 nines 36, 4 fours 16, 4 twos 8, 4 fives 20, ఈ 0 యాజ్ ఇట్ ఈస్. సో మనకి అమౌంట్ అనేది 6 years తర్వాత 94,250 రూపీస్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద ఇంపోర్ట్స్ బై కంపెనీ ఎక్స్ ఇన్ ద ఇయర్స్ 2019 and 2021? సో 2019 and 2021లో ఇంపోర్ట్స్ డిఫరెన్స్ ఆఫ్ కంపెనీ ఎక్స్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కంపెనీ ఎక్స్ అంటే బ్లూ లైన్ కదా. సో ఈ బ్లూ లైన్లో 2019లో ఏమో మనకి 120 అండ్ ఉంది, 2021లో 80 ఉంది. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 120లో నుంచి 80 మైనస్ చేస్తే 40 వస్తుంది. సో ఇక్కడ మనకి క్రోర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ క్రోర్స్ అని. సో 40 crores ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, in triangle ABC, if angle A is 50 degree and angle B is 70 degree, find the measure of exterior angle A. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ని తీసుకుందాము. ఈ ట్రయాంగిల్ ABC అని అనుకుంటే యాంగిల్ A మనకి 50 degree అని ఇచ్చారు, యాంగిల్ B 70 degree అని ఇచ్చారు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ A, సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ అయింది. కంప్లీట్ యాంగిల్ అనేది మనకి 180 degree ఉంటుంది. 180 degreeలో మనం 50 మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ ఎంత వస్తుంది? 130 degree. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది మనకి 130కి ఈక్వల్ అయింది అనమాట. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇఫ్ ద మీడియన్ ఈ 63, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ ఇచ్చారు అండ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు. మీడియన్ 63 అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా. సో ఎక్స్ అండ్ x+2 అనేది మనకి మిడిల్ వాల్యూ అయింది. సో ఎక్స్ అండ్ x+2 మిడిల్ వాల్యూ అయితే మీడియన్ 63 అన్నారు. సో ఈ రెండింటిని డివైడ్ బై 2 చేస్తే సమ్ చేసి ఈ వాల్యూ మనకి 63 అని చెప్పేస్తే ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. x+x ఈజ్ 2x, 2x+2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 63. సో ఇక్కడ 2 కామన్ తీస్తే మనకి x+1 ఉంటుంది. 2 ఇంటూ x+1 డివైడెడ్ బై 2 ఈజ్ 63. 2 క్యాన్సిల్ అయిపోయి x+1 మనకి 63 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1 మైనస్ చేస్తే 62 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మనకి వాల్యూ ఇచ్చారు. ఇక్కడ 10⁻⁶ ఓకేనా. సో పాయింట్ తర్వాత మనము ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10⁻⁻8 అని చెప్పి రాసుకోవాలి. నెక్స్ట్, 10⁻6 అని ఉంది కదా. సో a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. సో ఇక్కడ 10⁻−8 + 6 అంటే -2. సో 10⁻−2ని మనం 1 డివైడెడ్ బై 100లా రాసుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ 75% ఆఫ్ ఎక్స్ ఈజ్ 15 less than 15% ఆఫ్ 1500, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 15% ఆఫ్ 1500 కన్నా 75% ఆఫ్ ఎక్స్ అనేది 15 తక్కువ ఉంది. సో ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 15% ఆఫ్ 1500 అంటే పర్సంటేజ్ అండి, 2 zeros క్యాన్సిల్ అయిపోయి 15 ఇంటూ 15 ఈజ్ 225. 225లో నుంచి మనము 75% ఆఫ్ ఎక్స్ని మైనస్ చేయాలి. 75%ని 3/4లో రాసుకోవచ్చు కదా. సో 3/4 ఆఫ్ ఎక్స్ మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది 15 వస్తుంది. సో ఇప్పుడు 225లో నుంచి మనం 15ని మైనస్ చేస్తే 210. ఈ వాల్యూ మనకి 3/4 ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయితే 3 1s 3 7s 21, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 4 7s ఈజ్ 28. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 280 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అమిత బాట్ ఏ ల్యాప్టాప్ ఎట్ 20% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. If she paid 28,400 for the laptop, what was its market price? సో 20% డిస్కౌంట్కి ల్యాప్టాప్ని అమిత తీసుకొని వస్తే ఆమె పే చేసిన అమౌంట్ 28,400. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్కౌంట్ మనకి మార్కెట్ ప్రైస్ మీద కదా ఇచ్చేది. సో మార్కెట్ ప్రైస్ మనము 100 అని అనుకుంటే డిస్కౌంట్ 20% పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80%. సో క్వశ్చన్లో మనకి 80% వాల్యూ 28,400 అన్నారు. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 100% అనేది ఎంత అని చెప్పి. సో పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 8 1s 8 3s 24, క్యారీ 4, 8 5s ఈజ్ 40, అగైన్ 4 క్యారీ 8 5s 40. సో ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ అనేది 35,500 రూపీస్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
The average of 8 numbers is 14. The average of 6 of these numbers is 16. The average of the remaining 2 numbers is. So 8 numbers average 14 అయితే 6 numbers average 16 అన్నారు. సో రిమైనింగ్ 2 numbers average అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 8 numbers average అన్నారు. సో 8 into 14 చేస్తే మనకి సమ్ వస్తుంది కదా. ఈ సమ్లో నుంచి 6 numbers average 16 అన్నారు. సో 6 into 16 చేస్తే ఈ సమ్ని మైనస్ చేస్తే 2 numbers sum అనేది ఎంత వస్తుంది. సో 8 into 14 is 112 మైనస్ ఆఫ్ 6 into 16 is 96. సో 112లో నుంచి 96 మైనస్ చేస్తే 16 వస్తుంది. ఇది సమ్ ఆఫ్ 2 numbers. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డివైడ్ బై 2 చేస్తే 2 1s 2 8s. సో యావరేజ్ ఆఫ్ 2 numbers is 8. ఆప్షన్ సి is our answer. Express sin 54 degree plus cos 72 degree in terms of trigonometric ratios of angles between 0 degree and 45 degree. సో ఈ వాల్యూని మనము 0 to 45 degree లోపు ఎక్స్ప్రెస్ చేయమన్నారు. సో మనకి θ1 ప్లస్ θ2 అనేది 90 degree ఈక్వల్ అయితే సైన్ θ1 ఈజ్ ఈక్వల్ టు కాస్ θ2 కదా. సో ఇప్పుడు సైన్ 54 డిగ్రీని కాస్లో కన్వర్ట్ చేయడానికి 90 మైనస్ 54 చేస్తే 36 వస్తుంది. సో కాస్ 36 ప్లస్ కాస్ 72ని సైన్లో కన్వర్ట్ చేయాలంటే 90 మైనస్ ఆఫ్ 72 చేస్తే సైన్ ఆఫ్ 18 డిగ్రీ వస్తుంది. సో మనకి ఇక్కడ కాస్ 36 ప్లస్ సైన్ 18 డిగ్రీ అనేది 0 to 45 లోపు ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.